అందరికీ నమస్కారం. జై గురుదేవదత్త. ఈ రోజు సంకటహర చతుర్దశి కావున మనము 12 నెలలు ప్రతి నెలకి ఒక సంకటహర చతుర్దశి వస్తుంది. కావున సంకటహర చతుర్దశి నాడు ఏ మాసంలో విఘ్నేశ్వరుని ఏ రూపాన పూజించాలో దానివల్ల మనకు కలిగే లాభం ఏంటనేది తెలుసుకుందాం. సంకటహర చతుర్దశి 12 మాసాలు ఒక అధిక మాసంతో కలిపి 13 రూపాయలలో స్వామిని పూజించడం వల్ల జీవితంలోని 13 రకాల అడ్డంకులు తొలగుతాయి. చైత్ర మాసం వికట గణపతి. ఈ వికట గణపతిని పూజించడం వల్ల కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చే రూపం ఇది. వైశాఖ మాసం ద్విజప్రియ గణపతి. ద్విజప్రియ గణపతిని పూజించడం వల్ల జరిపిన పనులలో విజయాన్ని ఇచ్చే రూపం ఇది. జ్యేష్ఠ మాసము వక్రతుండ గణపతి. వక్రతుండ గణపతిని పూజించడం వల్ల అనుకున్న కార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేసే రూపము. ఆషాఢ మాసము గజానన గణపతి. మనసులోని అహంకారాన్ని తొలగించే రూపము. శ్రావణ మాసము హేరంబ గణపతి. శత్రువుల నుండి రక్షించే రూపము. భాద్రపద మాసము విఘ్నరాజ గణపతి. సకల విఘ్నాలని పటాపంచలు చేసే రూపము. ఆశ్వజ మాసము లంబోదర గణపతి. జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించే రూపము. కార్తీక మాసము గణప్రియ గణపతి. భక్తుల ఇష్టాన్ని నెరవేర్చే రూపము. మార్గశిర మాసము ధూమ్రవర్ణ గణపతి. అనుకున్నది సాధించే శక్తినిచ్చే రూపము. మాఘమాసము వల్లభ గణపతి. కుటుంబంలో ఐక్యతని శాంతినిచ్చే రూపము. ఫాల్గుణ మాసము మనోన్నత గణపతి. మనోవాంఛాలను తీర్చే రూపము. అధిక మాసము దుష్ట గణపతి. సమస్త సంకటాల నుండి విముక్తినిచ్చే రూపము. ప్రతి నెల ఈ రూపాలని స్మరించుకుంటూ సంకటహర చతుర్దశిని పాటించడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అలానే దైవ చింతనలో ఉంటాము. మన జన్మ కారణము మోక్షము. మోక్షాన్ని చేరుకోవాలంటే దైవ చింతన ఉండాలి. అందుకే అంటారు అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఈ ఛానల్ మాధ్యంగా నేను అన్ని రూపాలలో ఉన్న నా గురు దత్తాత్రేయుని పూజించుకుంటూ ఆయనకి ఈ మార్గంలో నేను నా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఇతరులకి కూడా ఉపయోగపడాలి. రేపటి రోజు ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడ్డా అది నాకు ఆ భగవంతుడు ఇచ్చే భాగ్యంగా స్వీకరిస్తూ ఈ ఛానల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క స్పందనని కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. జై గురుదేవదత్త. అందరికీ ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, గురు దత్తాత్రేయుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవదత్త.